పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమగల తండ్రి, నీ ఉన్నతమైనటువంటి నామమును స్తుతిస్తున్నా, కనపరుస్తున్నా. కొన్ని పాటలు పాడి మిమ్మల్ని స్తుతించాము, మిమ్మల్ని కనపరిచాం. ఈ మాటలు వినాలని ఆశపడుతుండగా నాకు మాకు వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేసి ఈ కృప ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, నడిపించి, వాక్యము ద్వారా ఆశీర్వదించి మీ రెక్కల కింద భద్రపరచబడి ఇది మాట్లాడే సమయంలో నాకు మాకు వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయబడి యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని శ్రేష్టమైనటువంటి మాటల మీద దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి చక్కని మాటలు ప్రతిరోజు వింటూ ఆయన మహాకృప చేత మనం బలపరచబడుతున్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం దేవుని మాటలు నేర్చుకొని దేవుని మహాకృపలో మనం ముందుకి కొనసాగుతాం. విశ్వాసమును బట్టి అనే రెండవ భాగం ఏం జరిగిందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. విశ్వాసమును బట్టి ఏం జరిగిందంటే చాలా జరుగుతాయి, కానీ ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకొని ఆ విషయాలు మనకి అన్వయించుకొని ఒకవేళ మనలో అటువంటి వ్యతిరేక స్వభావాలుంటే మార్చుకొని, లేక అనుకూలంగా ఉంటే మనం ప్రోత్సహించబడి, అది మనకు కాదు దేవునికి ప్రోత్సహించబడి దేవుని యొక్క సన్నిధిలో ముందుకి కొనసాగుదాం. విశ్వాసమును బట్టి అనే రెండవ భాగంలో మొదటి మాటగా అబ్రహాము పిలువబడెను. అబ్రహాము పిలువబడెను. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న దేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అబ్రహాము గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డ. ఏ పిలుపు? దేవుని పిలుపు. దేవుడు ఎవరి ద్వారా పిలుస్తాడు? పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా పిలిచే దేవుడు, యాజకుల ద్వారా కూడా పిలుస్తాడు. ఆయన వాక్కు ద్వారా కూడా పిలవబడి ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై అనే మాటలు మొత్తం మీద దేవుడు అబ్రహామును పిలిచాడంట. ఆయన ఉంటున్నటువంటి దేశము దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశం. అంటే దేవుని ఆరాధించే దేశము కాదు, అనగా యెహోవా లేక యేసుక్రీస్తును మాత్రమే ఆరాధించే వాళ్ళ దేశము కాదు. అటువంటి దేశంలో ఉన్నాడు అబ్రహాం. దేవుడట అబ్రహామును పిలిచాడు. అప్పుడు అబ్రాముగా ఉన్నప్పుడు పిలిచాడు. పిలిచి నేను ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళు అన్నాడు దేవుడు. ఎటు వెళ్ళాలో కూడా చెప్పలా. అక్కడ అదే రాశాడు మాట, దేవుడి మాటలు. తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశములకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో
అది ఎరుగుక బయలు వెళ్ళాను, తెలియకపోయినా బయలుదేరి వెళ్ళాడట. అది విశ్వాసం. అది విశ్వాసం అంటే. చాలా మంది అంటారు సేవ చేసేవాళ్ళు, నేను సేవ చేస్తా, నాకు ఒక పెద్ద మందిరం ఉంటే ఆ మందిరంలో ఒక 100 మంది 1000 మంది లేక 5000 మంది 10,000 మంది విశ్వాసాలు ఉంటే నేను సేవ చేస్తాను అంటాను. నువ్వు చేసేది ఏంటి? అన్నీ సమకూర్చబడితే నువ్వేంటి సేవ చేసేది? ఏమీ లేకపోయినా నా దేవుడు అన్ని సమకూరుస్తాడని నమ్మి చెయ్యటమే విశ్వాసం. అదండి. చాలాసార్లు చాలా మంది ఏంటంటే సేవ ఆపేసామంటే ఎవరు సహకరించట్లేదండి అంటే విశ్వాసం సహకరించట్లా. మందిరం లేదు, ఒక మైక్ లేదు, ఒక బాక్స్ లేదు, ఒక డోర్ లేదు, ఒక ఫ్యాన్ లేదు, ఒక కీబోర్డ్ లేదు. ఏం చేస్తామండి సేవ అనే నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడతారు. కొంతమంది మేము అంటాం అని ముందుకు వస్తే వాళ్ళు సహకరిస్తున్నప్పుడు అడుగులేరు. మరి ఏమంటాం? ఉందంటారు విశ్వాసం. దేవుడు ఏమిస్తాడో తెలియదు అని నమ్మి సేవ మొదలుపెట్టి పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మీద ఆధారపడి చేయటమే నిజమైనటువంటి విశ్వాసము, సేవ. కాబట్టి ఇక్కడ అబ్రహాముకి దేవుడు పిలిపే ప్రాముఖ్యం ఆయన గ్రహించాడు. నన్ను పిలిచింది నా దేవుడు, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, తినమంటే తింటా, పస్తుండమంటే పస్తుంటా అని చెప్పి ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడటం, దేవునికి లోబడి తన అడుగులు వేయటం ప్రారంభించాడు. ఇది మొత్తం కూడా ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు రాయించిపెట్టాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచిన విధానం బట్టి ఉంటుంది. ఇంతకీ అబ్రహామును దేవుడు పిలిచింది సేవ కోసం కాదండి, పరిచర్య కోసం కాదు, దేవుడి కొరకు ప్రత్యేకంగా జీవించడానికి దేవుడు పిలిచాడు. చాలా మంది తెలియక నన్ను అబ్రహాము లాగా, అబ్రహాము పిలిచినట్టు దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పి ఇలా మాట్లాడతారు. అబ్రహాము ఒక యాజకుడు కాదు, ప్రవక్త కాదు, కేవలం ఒక విశ్వాసి. అయినప్పటికీ అంటే దేవుడు ఎరకగా మనకు ఒక అన్యుడిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా ఉన్నప్పటికీ దేవుని పిలుపుకు లోబడి తన తండ్రి ఇంటి నుండి విడిచి బయటికి రావడానికి ఇష్టపడ్డాడు. ఇదే మాట చాలా మంది మాట్లాడుతూ నేను అబ్రహాము లాగా బయటకు వచ్చాను అనే మాట మాట్లాడతారు. ఇంకా మాట్లాడతారు, అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు అంటే కట్టుబట్టలతో వచ్చాడు. నన్ను కూడా దేవుడు కట్టుబట్టలతో సేవకులు అమ్మని పిలిచాడు అని మాట్లాడతారు. అయితే అబ్రహాము అన్నిటినీ విడిచిపెట్టలా. విడిచిపెట్టింది ఏందో ఉంది, అక్కడ తెలుసుకుంది ఏందో కూడా అక్కడ రాయబడి ఉంది. ఏమి విడవమన్నాడంటే దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం, నీవు లేచి ఈ దేశం నుండి నీ బంధువుల దగ్గర నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశములకు వెళ్ళు. నిన్ను గొప్ప జన సమూహంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండును. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారోను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల వీడు కలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారోనులో తాను వారు ఆర్జించిన యూదా ఆస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి
కనాను దేశంలోకి వచ్చింది. చాలు. ఇక్కడ రాయబడిన మాట దేవుడు ఏమన్నా తెలుసా? మొదటిగా చదివినట్లుగానే యెహోవా మొదటి వస్తు చదువుతున్నారు 12వ అధ్యాయం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము అంటున్నా. ఎక్కడి నుంచి వెళ్ళాలట? నీ దేశము నుండి ఒకటి, రెండోది నీ బంధువుల యొద్ద నుండి, ఈ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నా. చూపిస్తా అన్నాడు కానీ చెప్పలా ఎక్కడికి వెళ్ళాలో. దానికి అబ్రాము లోబడ్డాడు. చాలా మంది అంటారు అబ్రాము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు, మేము కూడా సమస్తాన్ని విడిచిపెట్టి సేవకు వచ్చామని చాలా మంది అక్కడక్కడ మాట్లాడతారు. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టలేదండి. అక్కడ రాయబడిన మాట మీకు అర్థం కావడానికి చెబుతాను, జాగ్రత్తగా వినండి. 5వ వచనం, అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చింది. అన్ని తీసుకొని బయలుదేరారు. ఈ సత్యం ఒక్కోసారి మనకు అర్థం కాదండి. ఇది తెలియక చాలా మంది అక్కడక్కడనే సాక్ష్యాలు వింటారు. కొంతమంది అంటారు దేవుడు నన్ను సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. అది ఎవరినన్నాడు తెలుసు? అది శిష్యులతో చెప్పాడు. ఆనాడు 12 మంది శిష్యులతో దేవుడు చెప్పాడు, మీరు సమస్తాన్ని విడిచి, అంటే దాని ఉద్దేశం ఏంటి తెలుసా? సమస్తాన్ని అంటే మీరు చేసే వ్యాపారంలో, మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే పనిని ఆపి నేను చెప్పినట్టు నడవండి. ఎవరికి? అందరికి కాదండి. దేవుని సేవ చేసి ఆనాటి శిష్యులతో చెప్పాడు. వాళ్ళకి డౌట్ వస్తుంది, అయితే ప్రభువా మాకు ఎక్కడి నుంచి వస్తుంది తినడానికి? మీకు కావలసినటువంటి ఆహార పదార్థములు నేను సమకూర్చి పెడతాను, మీరు మాత్రం నా మాటకు లోబడాలి, విశ్వాసముతో మీ అడుగులు వేయటం ప్రారంభించాలి అని ఆనాడు యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు తప్ప అబ్రహాముతో చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే అబ్రహాము ఒక ప్రవక్త కాదు, సేవకుడు కానే కాదు. కేవలం ఒక విశ్వాసానికి కారణం మూలమయ్యాడు అబ్రహాము. ఎందుకు ఆ దేశాన్ని విడవమన్నాడంటే, ఆ దేశంలో నుంచి వెళ్ళమన్నాడంటే, ఆ యొక్క దేశంలో ఆనాడు అబ్రహాము ఉన్నటువంటి దేశం మొత్తం కూడా విగ్రహారాధనలతో నిండి ఉండదట. దానితో పాటు తన తండ్రి కూడా, బంధువులందరూ కూడా విగ్రహారాధనతో నిండి ఉన్నారు. దానిని బట్టి దేవుడు అబ్రహామును వాళ్ళని విడిచి రమ్మన్నాడు. ఆ కాలంలో దానికి మారు మాట్లాడకుండా తాను, తన భార్య శారాయి, తర్వాత లోతు అనగా సహోదరుడి కొడుకు, అబ్రహాము కొడుకు వరుస అవుతాడు. నేను ప్రయాణమై వెళుతూ వీళ్ళతో పాటు వాళ్ళు సంపాదించిన యావనాస్తిని తీసుకుని వెళుతున్నారు. అది బైబిల్లో ఉన్న సత్యం. అయితే అబ్రహాముకి మాత్రం ఒకటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇక్కడ కనాను దేశములకు ఉంది. కానీ ఇప్పుడు మనం హెబ్రీ పత్రిక చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో
అది ఎరుగక బయలుదేరాను, తెలియకనే బయలుదేరాడు. అదేంటి విశ్వాసం అంటే? దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళతాను అని అడుగులు ఇటు మొదలుపెట్టాడు. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. అబ్రహామును దేవుడు వెళ్ళమన్నప్పుడు ఆయన యొక్క ఈడు లేక వయసు 4వ వచనం ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం చదువుతున్నాను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. అంటే 75 సంవత్సరాలు అప్పటికి అబ్రాము. అంత వయసులో విశ్వాసం అంటూ ఎంత కష్టమో ఆలోచించండి. పెద్ద వయసు వచ్చేసి అంటే ఆ టైంలో వయసు వాళ్ళకి పెద్ద ఇంకా ఎక్కువగా ఉండేది. అంటే ఇప్పుడు దాకా 70-80 సంవత్సరాలు కాదండి, ఎక్కువగా జీవించేవాళ్ళు. కాబట్టి 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాము ఆ దేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమంటే చిత్తం ప్రభువా అన్నాడు. మారు మాట్లాడు, ఎటు వెళ్ళమంటే అటు వెళ్తా ప్రభువా అని దేవుని యొక్క మాటకు లోబడ్డాడండి అబ్రహాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, శారీరక సంబంధమైన ఇబ్బందులు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం తెలుసా? దేవుడు నన్ను పిలిచాడు కదా, ఈ కష్టాలు ఏంటి? కొంతమందికి ఏం కనుమానం, అసలు దేవుడు నన్ను పిలిచాడు అంటారా? పిలిస్తే నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? పిలిస్తే నాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి? పిలిస్తే నాకు ఈ అనారోగ్యం ఎందుకు వస్తుంది? పిలిస్తే నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి? ఇవన్నీ మన మనసులోకి వచ్చేస్తాయి. ఒకటి గ్రహించాలి, మనకు వచ్చే కష్టాలు, అవమానాలు, నిందలు దేవుడు పెట్టేవి కావండి, మరి మనం తెలుసుకున్నవే. మీరు అనొచ్చు, ఊరుకుంటాయి కదా, ఎవరైనా కావాలని కష్టాలు తెచ్చుకుంటారా? కావాలని తెచ్చుకోరు, కానీ పరిస్థితులు బట్టి తెచ్చుకుంటారు. పరిస్థితికి తగినట్టుగా జీవించే వాళ్ళు తెచ్చుకుంటారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా దేవుడి యొక్క మాటకు లోబడతాను అనేటువంటి వాడు మాత్రమండి దేవుడి కొరకు నిలబడతారు. అబ్రహాము అలా నిలబడ్డాడు. దేవుడి పిలుపుకి లేక దేవుడు చెప్పినట్లు అబ్రహాము చేశాడు. కాబట్టి అలా కొంత జీవితం గడిచిపోయినప్పుడు కష్టాలన్నీ తొలగిపోయి అబ్రహాం జీవితంలో ఒక గొప్ప సంతోషం కలిగింది. అదేంటో మనం చూద్దాం. ఆ సంతోషం ఎలా కలిగింది చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అప్పుడు అబ్రాము తనకు పుట్టినవాడును తనకు శారా కనిన వాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాములకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమై
నవ్విద్దరే నేను చాలా అనుకున్నదట. ఈ ముసలితనంలో బిడ్డలు ఇచ్చాడు, ఈ కొడుకు పుట్టాడు అని చెప్పి జనాలు అనుకుంటారని నవ్వుకుంటారట. ఒకటి గ్రహించాలి, బైబిల్లో ఉన్న చాలా విలువైనటువంటి మాటలు. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుల చేతిలో బాణములు పట్టివారు. అంటే యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు బలము గలవారుగా ఉంటారు. చాలా మంది పెళ్లిళ్ళు ఆలస్యంగా చేసుకుంటారు. 40 సంవత్సరాలు వచ్చేదాకా కొంతమంది చేసుకోరు. ఆ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత పిల్లలు కొంతమంది పుడితే ఆ పిల్లలు అంటే మనం అంటాం శ్రేయస్కరంగా ఉండరు. ఏదో ఒక బలహీనత, అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే ఆలస్యంగా పిల్లలు పుట్టారు కదండి అంటాం. 40 ఏళ్ళకి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయినప్పటికీ అబ్రహాముకు దాదాపుగా 100 సంవత్సరాలప్పుడు దేవుడు ఇస్సాకుని ఇస్తే ఆ ఇస్సాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేవండి. ఎందుకంటే ఇస్సాకు దేవుని వాగ్దానము చేత పుట్టబడినటువంటి కుమారుడు. కాబట్టి ఆ ఇస్సాకు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. ఎందుకు కొంతమందిని వయసు పెరిగిన తర్వాత పెళ్లి చేసుకుని చూస్తే ఆ నిజంగా పిల్లలకి ఏదో ఒకటి జబ్బు చేయటం, వాళ్ళకి ఎంతో రావడం, అంటే మిగతా వాళ్ళకి రాబట్టి వస్తాయి కానీ వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి. అప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే వీళ్ళు శారీరక సంబంధంగా ఆలస్యంగా వివాహం చేసుకోవటం వల్ల వాళ్ళలో జీవకణాలు కొంచెం సనగిల్లి ఆ పిల్లలు పుట్టడం వల్ల బలహీనంగా ఉంటారేమో అని అనిపిస్తుంది. ఒక్కొక్క మాట దేవుడు మనకి సత్యాన్ని నేర్పిస్తాడు. మనం నేర్చుకోవాలని ఆశ ఉంటే, లేకపోతే ఏం తెలియదు మనకి, గుంపులో గోవిందలాగా ఉంటాం అంతే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు 100 సంవత్సరాలు అబ్రహాముకి వచ్చినప్పటికీ చక్కని కుమారుని ఇచ్చాడు. ఇస్సాకు కూడా ఎలా ఉన్నాడంటే తండ్రి అయినటువంటి అబ్రహాము దేవునికి లోబడ్డట్టు కొడుకు కూడా లోబడ్డాడు. ఎవరికి? దేవునికి. దేవునికి లోబడేవాడిగా ఉన్నాడు, తండ్రికి లోబడేవాడిగా ఉన్నాడు, దేవునికి లోబడేవాడిగా ఉన్నాడు ఇస్సాకు. దానికి కారణం ఏంటంటే ఎవరు పెంపకాలి? తండ్రి పెంపకం. అంటే ఆ తండ్రి యొక్క పెంపకంలో చక్కగా పెరిగాడు. అప్పుడప్పుడు కొంతమంది గురించి మనం వింటాం, అంటే ఆడపిల్లలు అయితే అచ్చం వాళ్ళ అమ్మే ఏంటి పని చేయదు, పాడు చేయదు, ఊరికే అక్కడ తిరగటం ఇక్కడ తిరగటం మొదలేసుకుంటుంది. గంట సేపు అడిగింది ఏంటి పళ్ళు గిన్నెలో కడిగి 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 అయ్యే అచ్చం 10 లక్షలు వచ్చినాయి అంటారు. ఇంకా కొంతమంది అంటారు కొడుకులు అయితే వీడికి అచ్చం వాళ్ళ అయ్యి పోలికలు వచ్చాయి. ఏ పోలికలో? బజార్లో ఏమైనా జరగటం, తల్లిదండ్రుల మాట వెనకపోవటం. ఎందుకు? ఆ తండ్రి ఆ తల్లిదండ్రులకు లోపట్ల, ఆ తల్లిదండ్రులు ఇచ్చిన దేవునికి లోపట్టాలి. ఇప్పుడు ఎక్కడ పోతే అందుకే మన వాళ్ళు పాట అంటారు, ఆవు చెవులు పెడితే దుప్పటి ఎక్కడ మెత్తదట, చెవులైనా మెస్తుంది కదా, ఇక చెవులు కాదు నడి చెవులు పోయి మెత్తదు. అంటే వాటి అనుసరిస్తుంది. అదేవిధంగా చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే నువ్వు తిరగొద్దురని గెలుస్తారు. వాడు ఎందుకు ఆగుతారు? అసలు మనం ఆగితే వాళ్ళు ఆగడానికి. ఇప్పుడు తల్లిగా మనమే అబద్ధాలు ఆడుతుంటే పిల్లలు అబద్ధం ఆడుతుంటే వాళ్ళు వింటారా? వినరు. ఎందుకు? వాళ్ళు ఇట్లా చూస్తారు. జ్ఞానం కలిగిన అయితే నువ్వు మానతో ముందు అబద్ధాలు, తర్వాత నాకు చెప్పు అంటారు. కాబట్టి ఇక్కడ ఇస్సాకు గురించి చూస్తే అద్భుతంగా దేవుడి జ్ఞానంలో పెరుగుతున్నాడు. ఇలా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అదే విశ్వాసంతో ఉన్నాడు. ఎవరో? అబ్రహాము. విశ్వాసమును బట్టి దేవుడు పిలుపుకు లోబడి ఎల్లవన్నకి వెళ్ళాడు. అదే విశ్వాసంతో ఉన్నాడు. కొడుకునిచ్చాడు దేవుడు. కొడుకునిచ్చిన తర్వాత కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉన్నారట. సంతోషంగా ఉన్నప్పుడు
అప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షించడానికి చేయొచ్చు ఒకవేళ. అంటే నిజంగా నేను కొడుకు ఇచ్చినా కూడా అబ్రహాములో పిలిచినప్పుడు విశ్వాసం ఉందా లేక తగ్గిందా అని దేవుడు పరీక్ష పెట్టుండొచ్చు. దేవుడు ఖచ్చితంగా పరీక్ష పెట్టాడు. చూద్దాం. రెండో మాట ఏంటంటే, ఒకటి విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడిన. రెండో మాట, అబ్రహాము శోధనలో నిలవబడ్డాడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి శోధనలో నిలబడ్డాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క మాటలు. హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. రాయబడినటువంటి విలువైనటువంటి మాటలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి, ఇది మనకందరికీ గుర్తుండాలి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించునో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులోని మరలా పొందుకొనెను. అదే విశ్వాసం. అసలు ఏం జరిగిందో మనం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నడిపించుమని చెప్పాను. ఇప్పుడు ఎట్లా చెప్పండి. ఈ యొక్క ప్రశ్న అతను సమాధానం ఆలోచించి చెప్పండి. మీకు అసలే ఉద్యోగం రాదనుకున్నారు, అసలే వ్యాపారంలో కలిసి రాదనుకున్నారు, ఎంత పని చేసిన పంట కలిసి రాదనుకున్నారు. చూసి 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 చివరికి అనుకోకుండా ఉద్యోగం వచ్చింది. అర్థమవుతుందా? ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు ఆ హృదయం అంటుంటే, ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కరుణించి ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పి చాలా సంతోషపడతాం. సడన్ గా దేవుడు ఒకవేళ నిన్ను ఆ ఉద్యోగం మానేయి అంటే ఏం చేస్తాం? వ్యాపారంలో కలిసి వస్తుంటే వ్యాపారం మానేయి అంటే ఏం చేస్తాం? మాంతాం. దేని మాంతాం? దేవుడి దగ్గరికి వెళ్ళడం మాంతం తప్ప దేవుడి మాటకు లోబడటం మాత్రం మానుకో. ఎందుకంటే ఉద్యోగం మానేస్తే ఎట్లండి? ఇక్కడ గమనించాలి, ఉద్యోగం అనేది మన లైఫ్ కాదు. దేవుడు మానేయమంటే మానేస్తే ఏదో రకంగానే దేవుడు పోషిస్తాడు. అందులో సందేహం లేదు. నీకు అర్థం కాదని చెప్తున్నా. ఇక్కడ దేవుడు లేక లేక అబ్రహాముకు ఒక కొడుకునిచ్చాడు. అది ఎన్నో సంవత్సరంలో? 100వ సంవత్సరంలో. ఇప్పుడు ఆ కొడుకు నాకు బలి అంటున్నా. కొడుకు నాకు బలి అంటే అబ్రహాం అంటే మారు మాట్లాడలేదట. దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆయన అడిగే మాట మనం ఏం చెప్పగలం? చాలాసార్లు మనం ఈ శోధన శాఖ ప్రవేశిస్తాం. ఈ శోధనలో అటు ఇటు నిలబడలేకపోతుంటాం. ప్రాకరానికి ఉద్యోగం వస్తే మొట్టమొదటి జీతం ₹1,00,000 అనుకుంటాం. ఎంత? నెలకి 1,00,000 అనుకుంటాం. 30 రోజులు పనిచేసి 31 రోజులు పనిచేసి 1వ తారీఖు జీతం రాగానే మందిరానికి తీస్తారంటే మీకు ఎప్పుడు చెప్పండి. 31 రోజులు పనిచేసి రూపాయి తీసుకోకుండా మందిరంలో గీస్తే నా పరిస్థితి ఏంటి? ఇన్ని సంవత్సరాలు మనం ఖాళీగా ఉన్నాం, అయినా నాకు దేవుడు ఇచ్చాడు, ప్రథమ ఫలం ఆయనకి ఇవ్వాలి కదా, ఆయనకి ఇస్తే నాకు రెట్టింపు దేవుడు ఇస్తాడు కదా అని అనుకుంటావా? అనుకో. మళ్ళీ కొంతమంది ఉన్నారు, అందులో సందేహం లేదు.
ఉద్యోగం వచ్చినప్పుడు కానీ, పెన్షన్ వచ్చినప్పుడు కానీ, మన దొరగడ పొద్దున ఇంటికి చాలామంది మన సంఘంలో ఉన్నారు. ఆ పెన్షన్ పెట్టుకుంటే 3,000 వచ్చినట్టు చక్కగా తీసుకొచ్చి, అయ్యారు ఇది ప్రథమ ఫలం, నేను నా దేవుడికి ఇచ్చే ధన్యతను దేవుడు ఇచ్చాడు అని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ 3,000 రూపాయలు దేవుడికి అర్పణగా ఇవ్వడం జరిగింది. తర్వాత నెల వచ్చిన తర్వాత దాంట్లో నుంచి 3,000 మళ్ళీ వస్తాయి కదా, అందులో చెప్పదీయాలి దశంభాగం 300 కాదండి, ఆ 500 దీనికి తెచ్చుకోండి. అంటే దేవుడికి ఇవ్వటం గొప్ప ఏంటి అంటే, రాక మునుపు ఒక రకంగా ఉంటాం, వచ్చిన తర్వాత చేతికి వచ్చాక ఇవ్వటం చాలా కష్టం ఉంటుంది. నెలంతా పనిచేసి, నెలంతా పొలంకి వెళ్ళి, నెలంతా ఉద్యోగం చేసి, నెలంతా వ్యాపారం చేసి, అందులో వచ్చిన దాంట్లో వచ్చి దేవుడికి ఇవ్వాలంటే ఎంత కష్టం ఉంటుందో ఆలోచించి, మనకి ఎంత కష్టం ఉంటే దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఈరోజు బ్రతకడానికి ఎంతో కొంత సంపాదించుకోవడానికి బలాన్ని శక్తినిచ్చిన దేవునికి మహిమ గంత ప్రభావములు కలుగుగాక. ఇవ్వకపోతే ఇంకెటువంటి తెలుసు దేవుడికి, అయ్యో నా బిడ్డలు ఇచ్చినా కూడా నా మాటకు లోబట్టదని చెప్పి ఆయన దుఃఖపడతాడు. ఇక్కడ దేవుడు ఇస్సాకుని అడగగానే అబ్రాహాము మారు మాట్లాడలేదు, ప్రభువా ఇచ్చింది మీరు అడుగుతున్నారు కదా, మన ఇస్లాం చెప్పేశారట. ఆ మాటలు ఉన్నాయండి. అది శావకీయుడు కాదు, మళ్ళా మరి బలిగా అనిపించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే, అబ్రహామా నీ చేతులతో కత్తి పట్టుకొని నీ చేతులతోనే ఇప్పటి వరకు నువ్వు పెంచిన నీ కొడుకుని, అది కూడా నీవు ప్రేమించు ఇస్సాకుని, బాగా ఇష్టపడేది ఆ ఇస్సాకు నాకు బలి కట్ చేసి ముక్కలుగా చేసి నాకు ఈ అంటే ఆమె తెలుసా ప్రభువా, నా వల్ల కాదు, కానీ ఎవరన్నా నేనైతే ఇస్తా, కానీ నేను నా కొడుకుని నా చేతులారా నరకలేనట. కానీ అబ్రహాము అంట ఏం మాట్లాడాలో ఆ అద్భుతమైన మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాచి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. ఎంత అద్భుతమైన మాట. నాకు కనబడుతుంది. నువ్వు ఏదంటే చేస్తావు నా కోసం అబ్రహాము. నువ్వు శోధనలో కూడా నిలబడతావు, కష్టాల్లో కూడా నిలబడతావు. కారణం నేను నీకు ఇచ్చిన విశ్వాసాన్ని పట్టుకోనండా, ఆ విశ్వాసం నిన్ను రక్షిస్తా చెప్పి చెప్పిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక కట్టున కనబడేను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. సిద్ధపడాలండి. దేవుని మాటకు లోబడి ఆయన అడిగింది మనం ఇవ్వటానికి సిద్ధపడితే మన దేవుడు అంత తేలిక మన దగ్గర ఉంచుకోడండి. ప్రత్యామ్నాయముగా మనకు దారి చూపిస్తాడు. కానీ మనకేమనిపిస్తుందంటే, ఎక్కడ ప్రభువా ప్రార్థన కావాలంటే టైం దొరకట్లేదు, ప్రార్థన చేసుకుందామంటే టైం దొరకట్లేదు, దేవుని సన్నిధిలో గడుపుదామంటే టైం దొరకట్లేదు ప్రభా, ఎక్కడయ్యా అని అనుకుంటాం. కానీ నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాను, నేను ప్రభు సన్నిధిలో గడుపుతాను, నా పనులు మీరు ఇంకొక రీతిగా సహాయం చేస్తారు అని చెప్పగలగాలి. ఆ పనుల విషయంలో కాదు, ప్రభువా మీకు సంబంధించినది ధనమైన నా అవసరం వైపు చూడకుండా మీ మాటల వైపు చూసి మీరు మీకు ఇచ్చేస్తారు ప్రభు. ఇదిగో నాకున్న అవసరతలు, నాకున్న కష్టాలు, ఇదిగో ఆనాడు ఇస్సాకును బలియడానికి సిద్ధం ఉన్నటువంటి అబ్రహాము యొక్క అవసరం
అవసరత తీర్చినట్లు నా అవసరత కూడా మీరు తీర్చే దేవుడు అని నేను నమ్ముతున్నా ప్రభువా అని ఆయన మాటకు లోబడేవాడిగా మనం ఉండగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాం. తిరిగి చక్కగా కొడుకుతో సంతోషంగా ఇంటికి వచ్చి ఇంట్లో అందరూ కలిసి అబ్రహాము, ఇస్సాకు, శారా బంధువులందరూ కలిసి దేవుని స్తుతించి గొప్ప పండుగ చేసుకున్నారు. అటువంటి సంతోషమైనటువంటి జీవితాలు దినాలు మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు నిండారా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని పిలుపుకి లోబడి వెళ్ళాడు. ఆధారమే లేదు, అయినప్పుడు వెళ్ళాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము శోధనలో నిలబడ్డాడు. కాబట్టి దేవుడు సహాయం చేశాడు, విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు అదే దేవుడు నిన్ను అడుగుతున్న మాట, నువ్వు విశ్వాసాన్ని బట్టి నా మాటకు లోబడగలుగుతున్నావా? నేను చెప్పినట్లు చేయగలుగుతున్నావా? శోధనలో నిలబడగలుగుతున్నావా? నా మీద ఆధారపడగలుగుతున్నావా? నువ్వు లోబడితే నేను నీ కొరకు నీకు తెలియదు నేను ఏర్పాటు చేసేది. నా కార్యాలు కంటికి వినపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయములకు గోచరము కావు. జీవితంలో నేను కూడా నీకు ఏది కావాలో వాటిని అందిస్తా, సమకూర్చి పెడతా. అయితే నీలో విశ్వాసం, ఏం చెయ్యాలో తెలియక, ఎలా బ్రతకాలో అర్థం కాక, డబ్బులు లేవు, ఉన్న డబ్బులు చాలు, ఆరోగ్యం బాగాలేదు, నాకంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు అనుకుంటే వారు లేరు, ఎలా బ్రతకాలి, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, కురికిపోతున్న మాట, నీ హృదయంలో ఉన్న వేదన దేవుడు చూస్తూనే ఉన్నాడు. అబ్రహాములకు నిలబడగలిగితే, అదిగో ఇస్సాకును దేవుడు అడిగి కూడా దాన్ని తీసుకోకుండా సిద్ధంగా ఉన్నాడు అబ్రహాము ఇవ్వడానికి. అయినప్పటికీ తాను ఇచ్చిన దేవుడు మరణ బలిని కోరుకున్న దేవుడు కాడు. బలి అంటే ఆయనకి ఇష్టము లేదు. కానీ ఆ యొక్క హృదయంలో విశ్వాసం ఎంత ఉందని కేవలం పరీక్షించాడు మాత్రమే. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలిగితే, ఏ దుఃఖం చేత తిరిగిపోతున్నావు, నాకు ఎవరున్నారు, నేను ఎలా, నా జీవితం ఒక ప్రశ్నార్థంగా మిగిలిపోయింది, నువ్వు కురిగిపోతున్న మాట వాస్తవం. కానీ దేవుడు నిన్ను నడిపించున్నాడు. నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి దాన్ని పొందుకోవడానికి, అని ఉండడానికి ఆయన సమర్థుడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధమా? విశ్వాసమును బట్టి మాత్రమే అబ్రహాములో పడ్డాడు. అదే విశ్వాసం నేను కలిగి ఉంటే శోధనలో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో దేవుడు దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక మార్గాన్ని చూపించి నిన్ను సంతోషపెడతాడు, నీ శోధనను తొలగిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమగల తండ్రి, విశ్వాసమును బట్టి అనే ఈ రెండవ భాగంలో అబ్రహాము జీవితాన్ని మీరు మా ముందుకు తీసుకొచ్చారు. అబ్రహాము మీ పిలుపుకు లోబడి, మీ మాటలకు లోబడి నిలిచాడు. మేము కూడా తండ్రి ఆ రీతిగా నిలబడడానికి సహాయం చేయండి. మేము విడవలసిన విడుస్తూ, మాతో ఎవరైతే రారో వాళ్ళని విడిచిపెట్టి
అలాగే ఎవరిని విడవమని చెప్పారు లోపడినటువంటి వారిని, ఆ తండ్రిలో పట్టరు, ఆ బంధువుల్లో పట్టరు, ఆ దేశ ప్రజల్లో పట్టరు. అందుకే విడిచిల్లా అబ్రామా అని పిలిచినప్పుడు అబ్రహాము వచ్చినట్టు మేము కూడా ప్రభు మా కుటుంబంలో కావచ్చు, మా గ్రామంలో కావచ్చు, మా సంఘంలో కావచ్చు, ఎవరైతే మీకు లోపడకుండా వ్యతిరేకంగా జీవిస్తూ మిమ్మల్ని దుఃఖపెడుతున్నారు, మేము వారికి దూరం కావచ్చు, ఆ పరిస్థితులకు దూరం కావచ్చు. మేము మీ సన్నిధిలో ఎదగటానికి, ఆ విశ్వాసం కలిగి భక్తి కలిగి బ్రతకడానికి ఈ మాటలు నా అందరి హృదయంలో బలిపించే శోధనలో కురిగిపోక నలిగిపోక నిలబడి దాన్ని జయించే వారిగా మేము ఉండటానికి సహాయం చేయాలి. ఉన్నటువంటి ప్రజలందరినీ ఈ మాటలన్నీ ప్రజలందరినీ కూడా స్థిరపరిచి బలపరిచి తుదకు ఒక గొప్ప సంతోషమైనటువంటి ఆనందాన్ని ఆ కుటుంబంలో, ఆ గ్రామంలో, ఆ దేశంలో అలనాడు అబ్రహాము కార్యాలు జరిగించినట్లుగా మా హృదయాల్లో, మా కుటుంబాల్లో, మా దేశంలో జరిగించి కృపలో బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.